ప్రత్యక్షంగా ఈ భూతలంలో ఉండి ధర్మాన్ని రక్షింపచేశాడు. తరువాత ఆ ధర్మము వేదవ్యాసదేవుని శరణం పోయినది. వేదవ్యాసదేవుడు శ్రీమద్భాగవతాన్ని రచించి శ్రీమద్భాగవతముతో ఆ ధర్మము యొక్క రక్షణని చేసినాడు. ఆ శ్రీమద్భాగవత గ్రంథాన్నే శుకాచార్యులకు ఉపదేశించినారు. శుకాచార్యులు ప్రాయోపవేశానికి గంగా తీరమునందు కూర్చున్న పరీక్షిత్ రాజుకు ఉపదేశించినారు అనే మాట సూతాచార్యులు శౌనకాది మహర్షులకు చెప్పినప్పుడు శౌనక మహర్షులకు ఒక జిజ్ఞాస మనస్సులో పుట్టింది. ఎందుచేత ప్రాయోపవేశానికి కూర్చున్నాడు పరీక్షిత్ మహారాజు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? శుకాచార్యులు 7 రోజుల పాటు ఒకచోట ఉండి ఉపదేశం చేసినారు అనేది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి సంగతియే. ఎందుకంటే శుకాచార్యులు ఒక చోట కూర్చునేవారు కారు, ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ఉండేవాడు. స గోదోహనమాత్రం హి గృహేషు గృహమేధినాం అవేక్షతే మహాభాగః తీర్థీకుర్వంస్తదాశ్రమం. ఏదే ఒక ఇంటికి దర్శనమిచ్చినప్పుడు గోదోహనమాత్రం హి, ఆవుతో పాలు పితుకే సమయంలో మాత్రమే ఒకచోట ఉండేవారు. ఒకసారి పాలు పితికితే కింద పడేదానికి ఎంత సమయం కావలసి ఉంటుందో అంత సమయం మాత్రమే ఆ ఇంటిలో ఉండి అక్కడ ఉన్న వాళ్లకు అనుగ్రహించి ముందుకు సంచారం చేసేవారు మహానుభావులైన శుకాచార్యులు. అలాంటి శుకాచార్యులు 7 రోజుల పాటు ఒక చోట ఉండేది అంటే నమ్మకం పెట్టడానికి కొద్దిగా కష్టమే. ఎందుకు అలా ఉండిపోయారు? రెండవది, శివాయ లోకస్య భవాయ భూతయే యవుత్తమ శ్లోక పరాయణా జనాః జీవంతి నాత్మార్థమసౌ పరాం శ్రియం మమోచ నిర్విద్య కుతః కలేవరం. మహారాజులు, చక్రవర్తులు, ధర్మిష్ఠులు, న్యాయనిష్ఠులు, విష్ణు భక్తులు, వారు వారి కోసం జీవించరు. వారి జీవనము ప్రజల కోసం. ప్రజలకు సుఖం కలగాలి, వారు నిర్భీతంగా రాజ్యంలో బ్రతకాలి, వారికి కావలసిన అన్ని అనుకూలతలను వారికి అందించాలి. ఈ ఉద్దేశంతో జీవించే వాళ్ళు మహామహారాజులు. ఆ మహామహారాజుల పంక్తిలో వచ్చే ఈ పరీక్షిత్ రాజు కూడా పరోపకారానికే ఉండేవాడు. అలాంటి పరీక్షిత్ రాజు ఎందుకు ప్రాయోపవేశానికి కూర్చున్నాడు అంటే, ప్రాయోపవేశానికి కూర్చోవడం అంటే ఆ మరణ పర్యంతంగా ఒక చోట ఉపవాసంతో కూర్చునేది అంటే మరణానికి సిద్ధమై కూర్చునేది అని అర్థం. మరణానికి సిద్ధమయ్యేది అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టేది అని అర్థం కదా. ఒక రాజు అలా చేస్తే ఇలాంటి పని ఎందుకు చేశాడు ఆ పరీక్ష?
దీని కొరకు మనకు మనస్సులో చాలా సంశయములు వస్తూ ఉన్నాయి. మీరు దానికి అనుగ్రహించి ఉత్తరం ఇవ్వాలి అనేటప్పుడు సూతాచార్యులు అంటారు, దీనికి కారణమేమి అనేదాన్ని చెప్తాను అని. మొట్టమొదటిగా ఈ శ్రీమద్భాగవతము యొక్క ప్రవృత్తి ఎప్పుడైంది అనే ప్రశ్న అడిగినారు. దానికి ఉత్తరం ఇచ్చి తర్వాత పరీక్షిత్ రాజుని కథ చెప్పడానికి పోతున్నారు. వేదవ్యాసదేవులు సర్వజ్ఞులు. ఇప్పటిదాకా మీరు వేదవ్యాసదేవుల అవతారం గురించి విన్నారు. దాని కొరకు చెప్పే అవసరం లేదు. చాలా చక్కగా చెప్పినారు పద్మనాభాచార్యులు. అలాంటి సాక్షాత్ భగవాన్ నారాయణుడే వేదవ్యాస రూపంతో అవతరించి వేదముల విభాగం చేసి అజ్ఞానమైన భక్తులకు వేదాధ్యయనం చేయడానికి చాలా సౌకర్యం చేసి ఇచ్చినారు. ఏ ఇబ్బంది లేకుండా అనంత వేదముల అధ్యయనం ఎలా చేయాలి అనే భయం ఉండకుండా వారికి వేద విభాగములను చేసి మీ శక్తి అనుసారంగా మీరు వేదాన్ని అభ్యసించండి, అనంత వేదముల అధ్యయనం కాదు అని వేదాన్నే వదిలి కూర్చోకండి, శాఖా విభాగములను చేశాము, నీ శాఖ అయిన అధ్యయనం చేయవలసి ఉంటుంది మీకు అని వేదముల విభాగమును చేశారు. తరువాత స్త్రీశూద్ర బ్రహ్మబంధూనాం త్రయీన శృతిగోచర ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. వేదముల అధ్యయనం చేసే అధికారం లేని వారు కొందరు ఉన్నారు కదా, అలాంటి స్త్రీలకు శూద్రులకు ఇంకా వేరే వారికి కూడా ముక్తి కలగాలి. ముక్తి ఇచ్చే దాంట్లో ఏ వైషమ్యము లేదు. అందరికీ ఎవరైతే సజ్జనులో ఏ జాతి వారు కూడా ఉండొచ్చు. సజ్జనులైతే సాత్విక ప్రవృత్తి వారిలో ఉంది అంటే, ఉత్తమమైన స్వభావం కలిగిన వారు అంటే వారికి మోక్షం అవశ్యంగా ఇవ్వవలసిందే, సంకల్పం అది. అయితే మోక్షానికి సాధనం చేయకపోతే మోక్షం ఇవ్వడానికి కుదరదు. అది ఒక నియమము. ఏ సాధనం చేయకుండా ముక్తిని ఇస్తూ పోతే అందరూ చేతులు చాచి నాకు ముక్తి కావాలి అని అడుగుతారు భగవంతుని దగ్గర. ముక్తి కావాలి అంటే ముక్తికి సాధనం చేయరా, తర్వాత ముక్తి ఇస్తాను అంటాడు. ఆ నియమం పెట్టుకున్నాడు తన సత్య సంకల్పంతో భగవంతుడు. కావున వీరికి ఏదైనా ఒక ముక్తి సాధనం కల్పించాలి. ఆ ముక్తి సాధనం అంటే మహాభారతము. వేదముల అధ్యయనం చేసే అధికారం లేదు, అయినా వారికి ముక్తి సాధనమే లేదు అని కాదు, వారు కూడా మహాభారతము యొక్క శ్రవణాన్ని చేసి ఆ మహాభారతంతో చెప్పిన మహాత్మ్యాన్ని, భగవంతుని రకరకాల లీలలను మంచిగా తెలుసుకొని వాటిని ధ్యానించి ఆ మహాభారతంలో చెప్పిన సత్కర్మములను చేసి శ్రద్ధతో భక్తితో వారు ముక్తిని పొందవచ్చు అని. అది కూడా జరిగిపోయింది. వేదవ్యాసదేవులకు ఇంకా మనస్సుకు తృప్తి లేదట. అంటే దేని కొరకు నేను అవతరించానో ఆ పని ఇంక ఉంది, అది చేయవలసింది, నేను చేయాలి. చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, సమర్థులు, వారు మహాభారతం అభ్యసిస్తారు, ఆ మహాభారతం యొక్క అర్థం తెలుసుకోవడానికి సమర్థులు అవుతారు. అయితే సామాన్యులకు ఆ మహాభారతం యొక్క అర్థం తెలుసుకోవడానికి శక్తి ఉండదు. అలాంటి వారికి కూడా ఏదో ఒక దారిని చూపించాలి.
అని ఆలోచిస్తూ వేదవ్యాసదేవులు ఏదో ఒక అసమాధానము, మనస్సులో దుఃఖం కలిగినట్టు అందరికీ చూపిస్తున్నారు. అలాగేం దుఃఖం లేదు వారికి, నిర్దుఃఖులు అయినా మనస్సుకు ఒక అసమాధానం ఉన్నట్టు చూపిస్తారు. నిజంగా చూస్తే అసమాధానము కాదు, దుఃఖం కాదు, చేయవలసిన పని ఇంకొకటి చేసేది ఉంది, అది చేయాలి అని సంకల్పము, అంతే. అయితే భగవంతుని ఔదార్యము, ఆ భగవంతుని యొక్క గొప్పతనం, అతని కృప ఎలాంటిది అంటే తను చేసే పనికి కీర్తిని వేరే వారికి ఇస్తాడు. వారికి ఆ కీర్తితో విశేషంగా అలంకృతులుగా చేస్తారు. ఆ కీర్తిని ఎవరికి ఇవ్వాలి? తన మనమాడైన నారద మహర్షికి ఇవ్వాలి అని అనిపించిందట ద్వైపాయన మహర్షికి. సహజమే కదా, మీరు చేసిన పని, మీరు డబ్బులను ఖర్చు పెట్టి శ్రమంతో ఒక మంచి అయిన పని చేసి కొన్నిసార్లు చెప్పేటప్పుడు మనమాడు చేశాడు అని చెప్తారు. చిన్నవాడు, ఆయనకు చేయడానికి శక్తి ఉండదు. అయితే మీకు కీర్తి వస్తే ఎంత సంతోషమవుతుందో దానికంటే ఎక్కువ మీ కొడుకులకు కానీ మీ మనమలకు కానీ వస్తే ఇంకా ఎక్కువ సంతోషమవుతుంది. ఇది అనుభవ సిద్ధం కదా పెద్దవాళ్ళకు, ఇక్కడ ఉన్నవాళ్లకు. అలాగే వేదవ్యాస మహర్షికి, భగవాన్ వేదవ్యాసదేవులకు కూడా తన మనవాడైన వేదవ్యాసదేవుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అతని సత్పుత్రుడే చతుర్ముఖ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని సత్కుమారుడే నారద మహర్షి. ఆ నారద మహర్షికి ఒక కీర్తిని కల్పించాలి అనే ఉద్దేశ్యంతో నారద మహర్షికి ప్రేరణ చేసి ఆ నారద మహర్షి వచ్చి వేదవ్యాసదేవులకు అంటారు, ఎందుకంటే ఇలాగున్నారు మీరు, మహాభారతాన్ని రచించారు, వేదముల విభాగం చేసి ఉపదేశం చేసినారు, వేలాది ఋషులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించారు, ఇంకా ఏముంది చేసేది, అయినా నాకు సమాధానం లేదు, తృప్తి లేదు అన్నప్పుడు మీరు శ్రీమద్భాగవతాన్ని రచించాలి. సమాధి భాషలో అందరికీ తెలిసే స్పష్టంగా విష్ణు సర్వోత్తమత్వాన్ని, విష్ణు మహాత్మ్యాన్ని ప్రతిపాదించే ఒక గ్రంథము మనకు కావాలి. మహాభారతం చాలా గొప్పది. భారతాన్న విరాగాయ భారతాన్న విముక్తయే. శ్రీమన్మహాభారతం కంటే పెద్దది లేదు, సర్వోత్తమమైనటువంటి గ్రంథము. అయితే ఆ మహాభారతముతో జ్ఞానం పొందడానికి అందరికీ సామర్థ్యము లేదు. జ్ఞానం కల్పించడానికి, వైరాగ్యం ఇవ్వడానికి, భక్తిని పెంచడానికి, ప్రతి ఒక్క పని చేయడానికి కూడా పరమ సమర్థమైనటువంటి గ్రంథము మహాభారతం. అయితే సామాన్యులకు దాన్ని అర్థం చేసుకోవడానికి చేత కాదు. అందువలన ఇంకొక గ్రంథము చాలా అవసరము, మీరు చేయవలసింది శ్రీమద్భాగవతాన్ని అని వారితో ప్రార్థించుకున్నారు. తర్వాత వేదవ్యాసదేవులు సరస్వతీ తీరమునందు సమ్యాప్రాస అనే ఆశ్రమమునందు కూర్చొని ధ్యానం చేస్తూ సర్వజ్ఞులైన లోకానుసారంగా ధ్యానం చేస్తూ తర్వాత శ్రీమద్భాగవతాన్ని రచించాలి అని ప్రారంభించినారు. అప్పుడు దీనికంటే మొదటిగా నారద మహర్షి వేదవ్యాసదేవులకు అంటారు, ఎందుకు శ్రీమద్భాగవతాన్ని రచించాలి? ఆ శ్రీమద్భాగవతము యొక్క శ్రవణంతో ఎలాంటి లాభం కలుగుతుంది అనేదానికి నేనే ఒక గొప్ప ఉదాహరణము అంటారు. చూడండి, నేను ఒక శూద్ర బాలకుడుగా పుట్టాను ఒకసారి పోయిన కల్పంలో. ఈ బ్రహ్మకల్పంలో కాదు, పోయిన బ్రహ్మకల్పంలో నేను శూద్ర బాలకునిగా పుట్టాను. తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రమే
నాకు ఉండే. ఆమెతో పాటు నేను ఒక చోట మహాత్ముల సేవ కొరకు అని వెళ్ళాను. చాతుర్మాస్య ప్రసంగము. యతులు, సన్యాసులు మహాజ్ఞానులైన మహామహాయతులు, సన్యాసులు ఒకచోట ఉండి ఆ చాతుర్మాస్య దీక్షని నడిపిస్తూ ఉన్నారు. చాలా వైభవంతో నడుస్తూ ఉంది చాతుర్మాస్య వ్రతము. అప్పుడు పూర్వకల్పంలో చాతుర్మాస్య వ్రతం అంటే సామాన్యమైనటువంటిది కాదు. అందరూ ప్రవచనము, పాఠము, ఎల్లప్పుడూ జ్ఞాన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. భగవంతుని పూజ, తపస్సు, జపము, విశేషంగా జ్ఞానోపదేశం అక్కడ నడుస్తూ ఉంది. అలాంటి ఆ చాతుర్మాస్య కాలంలో నా యొక్క పని ఏమిటి అంటే, వారందరూ భోజనం చేసినాక ఆకలిని తీసేసి అలకేది. అలకించి మొత్తం అక్కడ ఉన్న ఎంగిలి తీసేసి అలకేసి తర్వాత దూరంగా కూర్చొని వారు చెప్పే ప్రవచనములను వినేది. ఇంతే నా పని. ప్రతిరోజు ప్రవచనం వింటూ ఉండేవాడి. ఒక రోజు కూడా వదలకుండా ప్రతిరోజు ఆ చాతుర్మాస్య వ్రతంలో వారు చెప్పిన ఉపదేశాన్ని విని తరువాత చివరికి వారు చాతుర్మాస్య వ్రతాన్ని ముగించి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచారు. ప్రతిరోజు అక్కడ సేవ చేసేవాడిని. దాన్ని చూసి నా మీద చాలా వారికి అక్కర, విశేషమైనటువంటి ప్రీతి, అనుగ్రహ బుద్ధి కలిగింది. నా తల మీద వారి చేతు పెట్టి మహానుభావులు, యతులు, సన్యాసులు అనుగ్రహించారు నాకు. వారు అనుగ్రహించిన ప్రభావంతో నా మనస్సులో ఇంకా విశేషమైన దీక్ష, తపస్సు చేయాలి, సాధనం చేయాలి, ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి, ఆ భగవంతుని సాక్షాత్కారం పొందాలి, ఏమైనా చేసి ఆ పరమాత్మని సాక్షాత్కారం పొంది ముక్తిని పొందాలి అనే ఒక నిర్ణయము నా మనస్సులో పుట్టింది. మహాత్ముల సేవతో ఎలాంటి సద్భావనలు మనస్సులో పుట్టుతాయి అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నారదులు అంటారు. తర్వాత వారు వెళ్ళిపోయారు. చాతుర్మాస్య వ్రతంలో మాత్రమే ఉంటారు. తర్వాత సన్యాసులకు ఒక చోట ఉండేది ధర్మము కాదు, సంచారం చేసేదే వారి ధర్మము. వారి ధర్మానుసారంగా వారు వెళ్ళిపోయారు. ఈ శూద్ర బాలకుడు 5 సంవత్సరాలంతే, ఎక్కువ కాదు, చిన్న బాలకుడు. తల్లితో పాటు ఉన్నాడు. ఒకరోజు పని చేసేటప్పుడు చీకట ఉండే, పాము కనిపించలేదు. దాని మీద కాలు పెట్టేసింది తల్లి. ఆ పాము ఆమెకు కూర్చింది, చనిపోయింది. తల్లి చనిపోతే 5 సంవత్సరాలు ఉన్న చిన్న అబ్బాయికి ఎంతగా దుఃఖమవుతుంది అనేది అందరికీ తెలుసు. ఎవరు లేరు పట్టించుకోవాలి, తినిపించడానికి కానీ చూడడానికి కానీ చూసుకోవడానికి ఎవరూ లేరు. అలాంటి పరిస్థితిలో అరణ్యమనందు తల్లి చనిపోయినప్పుడు వీరికి దుఃఖమే కాలేదు. అదే ఆ సత్శాస్త్రముల యొక్క శ్రవణం చేసిన మహాఫలము.
ఇతని తల మీద చేతు పెట్టి ఆశీర్వదించిన ఆ మహాత్ముల తపస్సు యొక్క ప్రభావం. దుఃఖమే కాలేదు. దుఃఖము కాలేదు, ఇంతే మాత్రం కాదు, ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఏదో ఒక సాధనం చేయాలి. నేను స్నానం చేస్తాను, నదిలో ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ధ్యానం ఎందుకు చేస్తావయ్యా? ఇంకా చిన్న అబ్బాయి నీవు, తిను, ఆటలాడు. ఇలాగ చెప్పే ఆమె ఇప్పుడు చనిపోయింది తల్లి, మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను సాధనం చేయడానికి అనుకూలమై చేసినాడు భగవంతుడు అని ఆనందంతో వెళ్ళిపోయాడు. ఒక చోట ఉండకుండా ఏ మహామహా పెద్ద పెద్ద ఊరులు వచ్చాయి, నగరాలు, ఎక్కడ ఉండకుండా ఏ నగరాల ఆకర్షణకు లోని కాకుండా అక్కడి నుండి బయలుదేరాడు. అరణ్యానికి వచ్చినాడు. అక్కడ ఉన్న ఒక అశ్వత్థ వృక్షము, ఆ అశ్వత్థ వృక్షం కింద ఒక కట్ట మీద కూర్చొని భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. స్నానం చేసి నదిలో ఏకాగ్ర మనస్సుతో భగవంతుని ధ్యానం చేసేటప్పుడు భగవంతుని దర్శనమైంది. హృద్యాసీన్మేషనైర్హరి, ఆ భగవంతుడు కనిపిస్తూ ఉన్నాడు. చాలా ఆనందమైంది. నర్తనం చేయాలి అనిపించింది. అంతగా ఆనందంలో మునిగిపోయాడు. ఒకేసారి భగవంతుడు మళ్ళీ అదృశ్యుడయ్యాడు. దర్శనమే కాలేదు. మరల దుఃఖం కలిగింది. చాలా దుఃఖమైతూ ఉంది. ఎంత సుందరమైనటువంటి రూపము, చతుర్భుజుడు, కమలనేత్రుడు, అలాంటి పరమసుందరమూర్తి అయిన భగవంతుని దర్శనం ఇంతవరకు అవుతూ ఉండే ఒకేసారి అదృశ్యుడయ్యాడే భగవంతుడు అని చాలా దుఃఖమైంది. ఏడుస్తున్నాడు. భగవంతుని వాణి వినిపించింది, ఆకాశవాణి అయింది. దుర్దర్శోహం కుయోగినాం అవిపక్వకషాయాణం దుర్దర్శోహం కుయోగినాం. నీ సాధనం ఇంకా పూర్తి కాలేదు బాబు, సాధనం చేయాలి. ఇంకా సాధనం చేసినాక భగవంతుని సౌందర్యము ఎలా ఉంటుంది, అతని రూపంలో ఆకర్షణం ఎలాంటిది ఉంటుంది, ఆ భగవంతుని దర్శనమైతే ఎలాంటి పరమానందము బ్రహ్మానందం కలుగుతుంది అనేదాన్ని తెలపడానికి ఒక ఉదాహరణముగా నీకు ప్రవృత్తి ఇంకా విశేషంగా పుట్టాలి అనే ఉద్దేశంతో ఆ రూపాన్ని నీకు చూపించాను తప్ప ఇప్పుడే నీకు జ్ఞానం కలిగిపోయింది, సాధనం అయిపోయింది అనుకోకు, ఇంకా సాధనం చేయు అని చెప్పాక మళ్ళీ విశేషంగా సాధనం చేసి ఆ దేహాన్ని వదిలారు. తరువాత రెండవ జన్మము సాక్షాత్ బ్రహ్మపుత్రుడై ఉత్సంగాన్నారజోజజ్ఞే, బ్రహ్మదేవుని తొడతో మళ్ళీ జన్మ వచ్చింది. సాక్షాన్ నారద మహర్షి అని పేరు వచ్చింది. నర అంటే మనుష్యులు, నార అంటే మనుష్యుల ఉద్ధారానికి కావలసిన జ్ఞానము. నరాణం సంబంధి నారం జ్ఞానం, నారం దదాతీతి నారద. అందరికీ ఉద్ధారం కోసం కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించే ఒక పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు కావున వారికి నారద అనే పేరు వచ్చింది. ఇంకొకటి అర్థము, నార అంటే ప్రతి ఒక్క మనిషిలో ఉన్న అజ్ఞానము, ఆ అజ్ఞానాన్ని ద్యతి నాశం చేసేవారు, సంహరింపచేసేవారు. అందువలన వీరికి నారద అనే పేరు ఉంది అంటారు. చాలా అర్థములు ఆ నారద శబ్దానికి ఉన్నాయి. భక్తి సూత్రాన్ని రచించిన మహానుభావులు, భక్తి ప్రచారం చేసిన వారు, ఎల్లప్పుడూ నారాయణ స్మరణం చేసేవారు, ప్రతి ఒక్క భగవద్భక్తుల మీద విశేషంగా అభిమానం చేసి వారికి విజయము, ఎల్లప్పుడూ సౌఖ్యము వచ్చేటట్టు ప్రయత్నం చేసేవారు. ఒకచోట కూర్చొని వట్టిగా నారాయణ స్మరణం చేసేవారు కాదు. నారాయణ స్మరణం చేస్తూ చేస్తూ శాస్త్రాన్ని ఉపదేశిస్తూ శాస్త్రాన్ని చదువుతూ పెద్దవాళ్లతో, సనత్కుమారులు అలాంటి పెద్దవాళ్లతో ఎల్లప్పుడూ శాస్త్రాన్ని అభ్యసిస్తూ, దానితో పాటు రాజులకు ప్రజలకు మంచి అయిన సంబంధాన్ని కల్పించేవారు కూడా మహానుభావులైన నారదులు, సామాన్యులు కాదు. అలాంటి నారదులుగా జన్మ
వీరికి వచ్చింది ఇది చాతుర్మాస్యంలో వారి ఎంగిలి తీసి అలకేసి సేవ చేసి అనుగ్రహం పొందినందుకు వచ్చిన ఈ మహాప్రసాదం. ఇలాంటి విశేషమైనటువంటి లాభము మహాత్ముల సేవతో ఉంది. వారి చేత శాస్త్ర శ్రవణం చేసే వలన ఇలాంటి లాభము మనకు కలుగుతుంది. మీలాంటి మహానుభావులు శ్రీమద్భాగవతాన్ని రచించి అందరికీ ఆలకించడానికి ఒక దారి చూపిస్తే నిజంగా సర్వసజ్జనుల ఉద్ధారమవుతుంది అని ప్రార్థించుకుంటారు. తర్వాత శ్రీమద్భాగవతాన్ని రచించడానికి మొదలు పెడతారు. ఎప్పుడైతే శ్రీమన్మహాభారతము సమాప్తమవుతుందో అప్పుడు శ్రీమద్భాగవతము యొక్క కథ ప్రారంభమవుతుంది. కౌరవ పాండవుల యుద్ధము 18 రోజులు నిరంతరముగా జరిగింది. చివరికి పాండవులకే విజయమాల వారి మెడలో వచ్చి కూర్చున్నది. దుర్యోధన కింద పడేశాడు రణరంగమునందు. ఆ దుర్యోధన వద్దకు వచ్చి అశ్వత్థామాచార్యులు, కృపాచార్యులు, కృతవర్మ వీరందరూ వస్తారు. అశ్వత్థామాచార్యులు మాట్లాడతారు. అశ్వత్థామాచార్యులు వచ్చినందుకు వారితో పాటు కృపాచార్యులు, కృతవర్మ వచ్చి ఉంటారు. అయితే నిజంగా అశ్వత్థామాచార్యులే దుర్యోధనకు మాట్లాడతారు. నీకేమి కావలసిందిరా? మాకు ఆశ్రయం ఇచ్చిన వాడువి నీవు, నీకేమి కావలసిందో దాన్ని చేస్తాం. నా తండ్రికి ఆశ్రయం ఇచ్చిన వాడువి నీవే, నాకు ఆశ్రయం ఇచ్చిన వాడువి నీవే, నీవు చెప్పు అంటావు. చనిపోయేటప్పుడు కూడా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం చనిపోయిన ఆ జీవస్వరూపంలో ఉన్న దుర్బుద్ధి ఎలా చనిపోతుంది? అది అలాగే ఉంటుంది. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం పోయిన ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఒకటి వస్తుంది, ఇది వస్తూ పోతుంది. ఇలాగే స్వరూపమే చాలా దుష్టమైనటువంటి స్వరూపము. కలి, సాక్షాత్ కలి దుర్యోధనుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన అంటాడు, నా అపేక్ష ఏమిటి అంటే నా యొక్క భార్యలో సంతతిని పొందాలి, సంతతిని పుట్టించాలి, పాండవుల సంతతి నిర్మూలనం చేయాలి, ఇది నా అపేక్ష అని చెప్తారు. అక్కడే ఇసుక ఉంటుంది, మన్ను ఇసుక, దాన్నే తీసుకొని అభిషేకం చేస్తాడు. నీకే నేను రాజ్యాన్ని అప్పుచెప్తున్నాను, నీవు నా సంతతిని నా భార్యలో పొంది తర్వాత వారికి రాజ్యం ఇవ్వాలి, పాండవులకు రాజ్యం పోకూడదు, వారి సంతతి నిర్మూలనం చేయాలి, ఇది నా కోరిక అన్నప్పుడు సరి అన్నారు. 2 అక్షరాలు సరి అని 2 అక్షరాలను పలకించినందుకు బ్రహ్మచర్యం నశించిపోయింది. మహాబ్రహ్మచారులు, నైష్ఠిక బ్రహ్మచర్యము. అశ్వత్థామాచార్యుల బ్రహ్మచర్యం అంటే సామాన్యమైనటువంటి బ్రహ్మచర్యం కాదు, నైష్ఠిక బ్రహ్మచర్యము. రుద్రాంశ సంభూతులు, వైరాగ్యాభిమాని దేవతలైన ఆ మహారుద్ర దేవతల అవతారమైనటువంటి ఈ అశ్వత్థామాచార్యుల బ్రహ్మచర్యం అంటే చాలా గొప్పది. అయినా ఏ చెడ్డ పని చేయలేదు, అయోగ్యమైనటువంటి పనులను చేయకుండా ఉన్న వచనంతో వాచనికంగా సరి నేను నీ భార్యలో సంతతిని పుట్టిస్తాను అనే మాట ఒప్పుకున్నందుకు వారి బ్రహ్మచర్యం నశించిపోయింది. సరి తరువాత పాండవుల సంతతి నిర్మూలనం చేయాలి అని
చెప్పినప్పుడు సరి అన్నారు కదా, ఇంకొక మాటను కూడా ఒప్పుకున్నారు. ఎలా చేయాలి? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, భీమసేన దేవుడు, అర్జున మహామహాపరాక్రములు. యోగ్యతలో అర్జున చిన్నవాడే అశ్వత్థామాచార్యుల కంటే. అయినా ఆ అర్జునకు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క విశేషమైనటువంటి సహాయం ఉంది, అనుగ్రహం ఉంది. కావున నరావేశ అర్జునలో ఉంది. నర అంటే శేష, ఆ శేషదేవుని ఆవేశము, వాయుదేవుని ఆవేశము, స్వయం ఇంద్రావతారుడు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క విశేషమైనటువంటి సన్నిధానము. ఇలాంటి ప్రసంగమునందు ఆ అర్జునతో యుద్ధం చేసేది కూడా సామాన్యమైన పని కాదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలాగే పడుకున్నారు. ఒక వటవృక్షం కింద పడుకున్నారు, మర్రి చెట్టు. అక్కడ పడుకొని ఉన్నప్పుడు చూస్తూ ఉన్నారు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక గుడ్ల గూబ, రాత్రి పేరు కూడా చెప్పకూడదు అంటారు. అయితే భయపడకండి, ఇది పురాణము, ఏ అనిష్టము కూడా కాదు. ఏం విన్నా భగవంతుని నామస్మరణం చేస్తే మనకు మంగళమే అవుతుంది కదా. ఆ గుడ్లగూబ అక్కడ కూర్చొని రాత్రి నిద్ర చేస్తూ ఉన్న, కండ్లు మూసి నిద్ర చేస్తూ ఉన్న ఒక్కొక్క కాకిని చంపేస్తూ ఉంది. చూశారు, వీరికి మనస్సులో ఏదో ఒక సూచన దొరికినట్టు అనిపించింది. యథా ద్రౌణేరులూకేన కృతమభ్యాస బోధకం అంటారు మధ్వాచార్యుల వారు. అదే వీరికి ఒక చాలా గొప్ప ప్రేరణ దొరికినట్టు అయినది. ఓ, నిద్ర చేసేటప్పుడు ఒక్కొక్క కాకిని తీసుకొని వాటిని చంపడానికి సునాయాసంగా ప్రయత్నం చేస్తూ ఉంది కదా ఈ పక్షి, నేనెందుకు ఇలాగే చేయకూడదు? ఆ పాండవుల సంతానములను కూడా ఇలాగే నేను చంపేస్తాను, ఈ రాత్రియే చంపేస్తాను అని వచ్చేసినారు. సైనికులు అందరూ యుద్ధం చేసి 18 రోజుల వరకు నిద్ర లేదు, సరిగ్గా భోజనం లేదు, చాలా కష్టపడి యుద్ధం చేసి చివరి రోజు యుద్ధం అయిపోయింది అని అనాయాసంగా అందరూ పడుకున్నారు, నిద్రపోయినారు. ఎవరికీ తెలివి లేదు. ఆ ప్రసంగమునందు ఆ శిబిరంలో రావడానికి ప్రయత్నం చేస్తే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆజ్ఞ చేసి మూలరూపి అయినటువంటి రుద్రదేవుణ్ణి అక్కడ పెట్టేశాడు. ఆ రుద్రదేవునికి ఆజ్ఞ, మహారుద్రుడు, నీవు ఇక్కడ చేసే పని అంటే ఈ శిబిరంలో ఉన్న ఏ పాండవ పుత్రులకు కానీ, సైనికులకు కానీ, సేనాపతులు, పెద్ద పెద్ద మంత్రులు అందరూ ఉన్నారు, ఎవరికి ఏమి కాకుండా, ఏ ఇబ్బంది కాకుండా వారిని చూసుకోవాలి. నిజంగా సంహారం చేసే పని రుద్రదేవునిది. ఇప్పుడు రక్షణం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మను ఆజ్ఞాపించినాడు. అంటే ఎం కామయే తంతముగ్రం కృణోమి అన్నట్టు భగవంతుడు ఎవరికి ఏ ప్రసంగమునందు ఏ పనులను అప్పగిస్తాడో ఆ పనులను ఆ ప్రసంగమునందు చేసేది వారి ధర్మము. చేస్తే బ్రతుకుతారు, లేకపోతే లేదు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషారక్షతి మహారుద్ర. భగవంతుని భయము, సంహారం చేసే పని నీకున్నా ఇప్పుడు సంహారం చేయకు. అందరినీ సంహరించి చంపేసి యుద్ధం చేసి విజయం పొంది పడుకున్నారు కదా, వారి రక్షణ చేయి, ఇదే నీ పని అన్నప్పుడు ఆ పని చేస్తున్నారు. ఆయన సరిగా చేస్తాడా లేదా అని చూడడానికి స్వయముగా శ్రీమద్భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో కోట్ల రూపములను స్వయంగా స్వీకరించి ఆ కోట్ల రూపములతో స్వయంగా అక్కడ రక్షించడానికి తిరుగుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఇది చాలా విచిత్రమైనటువంటి దృశ్యం. భగవద్భక్తులకు భగవంతుడు ఎలా రక్షించాడు అని చూడడానికి నిజంగా చాలా ఆశ్చర్యమవుతుంది, ఆనందమవుతుంది, దుఃఖమవుతుంది కూడా. ఇంతగా ఉపకారం చేసే భగవంతుణ్ణి మనం మరిచిపోతాము, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయమే అని అనిపిస్తుంది. ఎన్నో కోట్లు ఇప్పుడు విన్నారు, మన విద్యార్థి చెప్పినాడు ఉపన్యాసం చెప్పేటప్పుడు, మన ఒక బ్లడ్ సెల్స్లో ఒక రక్త కణంలో కూడా భగవంతుడు ఉండి ఎలా మమ్మల్ని రక్షించాడు అని. అప్పుడు ఆ పాండవుల శిబిరమునందు భగవంతుడు కోటి రూపములతో రక్షించాడు అనేది మాత్రము కాదు, ఇప్పుడు కూడా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇప్పుడు కూడా అలాగే రక్షిస్తూ ఉన్నాడు కదా. అశ్వత్థామాచార్యులు వచ్చారు, వారు రుద్రదేవుల అవతారులే, అయితే మూల రూపమైనటువంటి రుద్రుడు లోపల అవకాశం ఇవ్వలేదు. యుద్ధం చేసినారు, ఆయుధాలను ప్రయోగించినారు, అన్ని ఆయుధములను స్వీకరించారు. లోపల ఏ ఆయుధములతో ఏ వికారము కూడా కాలేదు. తర్వాత భగవంతుణ్ణి మనస్సులో తలుచుకొని యజ్ఞం చేసినారు, మానసమైన యజ్ఞము. ఆ మానసమైనటువంటి యజ్ఞములో రుద్రదేవులు అశ్వత్థామాచార్యులు స్వయంగా తన దేహాన్నే పశువు అని కల్పించి అర్పించినారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సంతుష్టుడై, ఆయుష్యము తీరిపోయింది, ఇంకా పాండవ పుత్రులు ఉండరు, ఎలాగూ వారి ఆయుష్యం అయిపోయింది కదా, ఇప్పుడు అవకాశం ఇద్దామని అనిపించి ఆ మూల రూపం అయిన రుద్రదేవునికి ప్రేరించారు, వదలరా లోపల అశ్వత్థామాచార్యులకు అని. ఆ మూల రూపం రుద్రదేవుడు అంటారు, అశ్వత్థామ లోపల రావచ్చు. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మని ఆజ్ఞ నీకు వదలకు అని ఉండే, నేను వదలలేదు. ఇప్పుడు ఆ భగవంతుడే నిన్ను వదలడానికి ఆజ్ఞాపిస్తున్నప్పుడు నాదేమీ ఇబ్బంది లేదు, అవశ్యంగా పోవచ్చు అని వారు అదృశ్యులైపోయారు రుద్రదేవులు. అశ్వత్థామాచార్యులు లోపల వెళ్ళి అందరిని చంపేస్తున్నారు. ద్రౌపదీ పుత్రులు 5 మందిని కూడా సవ్యాపసవ్యముగా ఏ విచారం చేయకుండా, దయా ఉంచకుండా చంపేసినారు. ద్రౌపదీ పుత్రులు 5 చనిపోయారు. అది మాత్రమే కాకుండా ఇంకా వేరే పాండవ పుత్రులు వారిని కూడా చంపేస్తున్నారు. ఏకైక పుత్రుడు అంటే కాశీషపుత్రి కాళీ అని భీమసేన దేవుని భార్య, ఆమెతో జన్మించిన శర్వత్రాత అనే ఒక అబ్బాయి మిగిలినాడు. ఎందుకంటే ఆయన విశేషంగా, ఆయన మాతామహుడు నాయన, వారి తల్లి నాయన విశేషంగా తపస్సు చేసి రుద్రదేవునితో వరం పొందినాడు. నా దౌహిత్రుడికి ఎలాంటి అయినా మరణం రాకూడదు అని, అందువలన రుద్రదేవుడే తనే వరమిచ్చాడు అని అతన్ని చంపకుండా అలాగే ఉంచాడు. ఆ వ్యక్తి కైలాసంలో రుద్రదేవునితో అక్కడే రక్షితుడై ఉన్నాడు. అందువలనే అతనికి శర్వత్రాత అనే పేరు వచ్చింది. అతన్ని అక్కడే ఉంచుకున్నాడు, కింద పంపించలేదు. తర్వాత కైలాసంలో ఉండిపోయాడు. ఎందుకంటే శ్రీమద్ ఆచార్యులు అంటారు, అతనికి ఇక్కడ పంపిస్తే భీమసేన దేవుని కొడుకు అంటే రాజ్యము అతనికి రావాలి కదా మొదటిగా, అతనికి లేదు అంటే తర్వాత అభిమన్యపుత్రుడైన పరీక్షితుకు వస్తుంది. అయితే పరీక్షితుకే ఇప్పుడు రాజ్యం కావాలి. ఆ పరీక్షితుడు చర్మదేహంలో ఉన్నాడు, తర్వాత అతనికి జన్మ లేదు. భేజే ఖగేంద్ర ధ్వజ పాదమూలం, మోక్షానికే వెళ్ళేస్తాడు. కొనకు చివరికి ఒకసారి అయినా రాజ్యాన్ని పాలించి ఈ భాగవత సప్తాహాన్ని విని అతను తరించాలి అనే ఉద్దేశ్యంతో
ఆ శర్వత్రాతుడు ఇక్కడ వస్తే అతనికి రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది, అది వద్దు, పరీక్షితుకు రాజ్యం కావాలి, నీవు అక్కడే ఉంచుకోవయ్యా అని రుద్రదేవునికి చెప్పేసినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఇలా మహాకాళరాత్రి అయింది. ధృష్టద్యుమ్నుని చంపేసినాడు. అందరినీ చంపేసి తర్వాత ఆ సమగ్రమైనటువంటి సైనికులు ఉండే శిబిరాన్నే కాల్చివేశాడు. అది కాగిపోతూ ఉన్నప్పుడు ఎవరైతే బయటికి వచ్చే ప్రయత్నం చేసినారో వారిని చంపేయడానికి అక్కడ కృపాచార్యులు కృతవర్మ మహాద్వారములో ఉన్నారు. బయటికి వచ్చే వాళ్ళకు వారు చంపేస్తారు, లోపల ఉన్నవాళ్ళు కాగిపోయినారు. ఒకతను మాత్రం బయటికి వచ్చేటప్పుడు రాత్రి అయింది, చీకట చాలా ఉండే. ఆ ప్రసంగంలో ఖడ్గంతో కొట్టేటప్పుడు ఆ ఖడ్గము ఇంకా తాకలేదు తన దేహానికి, అయినా తాకినట్టు చూపించి కింద పడేసినాడు. తాకలేదు, చనిపోయినట్టు నాటకం చేసినాడు. చనిపోయాడు అని అనుకొని వారు అక్కడ వెళ్ళిపోయాక నేరుగా వచ్చి ద్రౌపదికి ఈ విషయాన్ని తెలుపుతాడు. ఇలాగ అయింది అని, నీ పుత్రులందరూ చనిపోయారు, ఎవరూ లేరు అని చెప్పినప్పుడు ద్రౌపదికి చాలా దుఃఖమైంది. భారతీదేవి ఇవన్నీ భగవంతుని సంకల్పంతో అవుతాయేనే తెలుసుకున్నామే, ఆమెకు నిజంగా దుఃఖం లేదు, అయినా దుఃఖమైనట్టు చూపించింది. చాలా దుఃఖమైంది. అప్పుడు శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంది, దుఃఖమైనప్పుడు అర్జున దీన్ని తెలుసుకొని నీవేమి చింత చేయకు, నేను ఆ అశ్వత్థామాచార్యుని కట్టి నీ కాళ్ళ మీద వేస్తాను, సహించుకో అని చెప్పి వెంటపడతాడు. తరువాత అశ్వత్థామాచార్యులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. అయితే ఉపసంహారం చేయటానికి వారికి తెలియదు, తెలిసిన శక్తి లేదు, ఎందుకంటే అబ్రహ్మచర్యాత్. అందువలన అప్పుడు చెప్పాను, వాచనికంగా వచనంతో బ్రహ్మచర్యాన్ని వారు పోగొట్టుకున్నారు. అందువలన వారికి బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సామర్థ్యం ఉంది, ఉపసంహారం చేయడానికి సామర్థ్యం లేదు. మీరు అనొచ్చు, బ్రహ్మచర్యం లేదంటే ప్రయోగించడానికి సామర్థ్యం ఎక్కడ వచ్చింది? ప్రయోగించడానికే సామర్థ్యం ఉంది అంటే ఉపసంహారం చేయడానికి ఎందుకు లేదు అని ప్రశ్న. ప్రయోగించడం సులభం, ఉపసంహారం చేయడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా మనస్సుకు దుఃఖమయ్యేటట్టు మాట్లాడేది చాలా సులభం. ఒకసారి మాట్లాడినాక మళ్ళీ వారికి ఏ ఇబ్బంది కాకుండా సమాధానపరచడం చాలా కష్టము. అనుభవం ఉందా లేదా? దుఃఖపరచడానికి ఎంత కష్టం ఉంది? ఏమి కష్టమే లేదు కదా. నీవు మూర్ఖుడివి, అలాంటివి ఇలాంటివి అని తిట్టేస్తే దుఃఖమవుతుంది. దుఃఖపరచడానికి ఎక్కువ శక్తి వద్దు. మాటలను చెప్పినా దుఃఖమయ్యే పరిస్థితి ఉన్నా దుఃఖం కాకుండా చూడడం, ఆ మాటలను మరలా వాపస్ తీసుకోవడం అంటే చాలా కష్టము. ఒకసారి మాట్లాడితే అయిపోయింది, అది చాలా కష్టం. అలాగే ప్రయోగించే కన్నా ఉపసంహరించేది చాలా కష్టము. దానికి విశేషమైనటువంటి సామర్థ్యం కావాలి, అది లేదు వీరిలో. ప్రయోగించినారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నారు, దీనికి ఏం చేయాలి? నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అన్నారు. ఇద్దరూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దాని వలన సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో ఈ చుట్టుపక్క ఉన్న అందరికీ, ప్రాణులకు, పశువులకు, పక్షులకు ఇబ్బంది కావచ్చు, వారందరూ చనిపోయే ప్రసంగం వస్తుంది. దాని కొరకు దీన్ని ఉపసంహరించాలి. ఎవరు ఉపసంహరించాలి? వారికైతే సాధ్యము కాదు, నీవే ఉపసంహరించు అని చెప్పినందుకు అర్జునుడే ఉపసంహరించాడు. తరువాత వారిని కట్టుకొని రథంలో పెట్టుకొని ద్రౌపది వద్దకు వచ్చి
ద్రౌపది ముందుకు పాడేస్తాడు. అశ్వత్థామాచార్యుడు ఇక్కడ ఉన్నాడు చూడు, ఏం అంటావో దాన్ని చేస్తాం, చంపేయాలంటే చంపేస్తాం, ఏం చేయమంటావు? ఆమె అంటుంది, ముచ్చతామేష, నితర ఏమి చేయకండి. బ్రాహ్మణుడు ప్రతి ఒక్క క్షత్రియకు గురువు. విశేషంగా నీ విద్యాప్రదానం మీకు విద్యాప్రదానం చేసిన విద్యోపదేశకులైన ద్రోణాచార్యుల కొడుకు, ఆయనకు మీరు ఇలా చేయకూడదు. ఏం మాట్లాడుతావు? నీ 5 కొడుకులను చంపేసినవాడు ఇతడు. ఆ అందరూ కొడుకులు చనిపోయినందుకు నీవు దుఃఖిస్తున్నావు. ఇలాంటి ప్రసంగంలో ఆయనకు ఏం చేయకు అంటావు కదా అంటే, అవును, మారోదీదస్య జననీ గౌతమీపతి దేవత. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, ఇది నా ప్రారంభ కర్మము అనుకుంటాను. మీరు ఆ అశ్వత్థామాచార్యులను చంపేస్తే, వారికి కొట్టేస్తే, ఆ అశ్వత్థామాచార్యుల యొక్క తల్లి గౌతమి, ద్రోణాచార్యుల పత్ని కృపి, ఆమె కూడా ఏడుస్తుంది కదా. నేను ఏడుస్తాను కానీ ఆ గురుపత్ని ఏడ్చేది వద్దు. ఆమె సంతోషంగా ఉండని, ఆమె నవ్వుతూ ఉండని, అందరిలో ఉన్న దుఃఖము నాకు రాని, ఎవరికి కూడా దుఃఖం వచ్చేది వద్దు. నాలో ఉన్న సుఖము వారికి పోని, వారిలో ఉన్న దుఃఖము నాకు రాని. అయితే ఆమె సర్వథా ఏడ్చేది వద్దు. ఆమె ఏడ్చేటట్టు చేసేది మీకు మంచిది కాదు. ఏ బ్రహ్మకులానికి మీరు అపమానం చేస్తారో, అపమానపరచితే మీకు మాత్రమే కాదు, మీ కులంలోనే నష్టమవుతుంది. పుణ్యం నశించిపోతుంది, సుఖం నశించిపోతుంది, ఏ సౌఖ్యము సౌభాగ్యము కూడా మీ కులంలో ఉండదు, మీ ఇంట్లో ఉండదు. వద్దు, సర్వథా వద్దు అని నిషేధిస్తుంది. తరువాత వదిలేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ, భీమసేన దేవులు దీనికి ఒప్పుకోరు. ఆయన చేసిన అపరాధానికి ఆయనకు శిక్ష ఇవ్వాల్సిందే అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా గాంభీర్యంతో, అర్జున చూడు, శాస్త్రం రెండూ చెప్తూ ఉంది, బ్రహ్మహత్య చేయకూడదు. అపరాధం చేసిన ఆయన బ్రహ్మ బంధువు అంటారు. అపరాధం చేసిన వారికి బ్రాహ్మణులు అనరు, బ్రహ్మ బంధువులు అంటారు. అంటే అతడు బ్రాహ్మణుడు అని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. ఆయన బంధువులు బ్రాహ్మణులు కావున ఆయన బ్రాహ్మణుడు, అంతే. నిజంగా బ్రాహ్మణ్యం అతనిలో లేదు అని చెప్పడానికి బ్రహ్మ బంధువు అంటారు. అలాంటి బ్రహ్మ బంధువులను కూడా బ్రాహ్మణ కులంలో జన్మించినందుకు చంపేసేది శాస్త్ర నిషిద్ధము. అయితే స్త్రీలకు, బాలకులకు అగ్నితో, అస్త్రములతో భయం పెట్టేవారికి, చంపేవారికి అవశ్యంగా హత్య చేయవలసిందేను కూడా శాస్త్రము చెప్తుంది. ఆతతాయి అంటారు అలాంటి వాళ్లకు. ఈయన ఆతతాయి హనం చేస్తావా? బ్రహ్మబంధు అని వదిలేస్తావా? నీకు ఇది పరీక్ష. ఈ పరీక్షలో రాసేదేం లేదు, ప్రాక్టికల్గా చేసేది ఉంది. నీవేం చేస్తావో చూడు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క హార్దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన అంటాడు, నీ మనస్సులో ఏముంది నాకు అర్థమైంది, ఇతని హననం చేయను. బ్రహ్మబంధుర్నహంతవ్య, అదే పెద్ద శాస్త్రము. అయితే ఏం చేస్తావు? ఆయనలో సహజాతమైన ఒక మణి ఉండే తలలో. ఆ మణి ఎలాంటిది అంటే, ఆ మణి పెట్టుకుంటే, ఆ మణి ఉంటే ఆకలి, దాహము ఏమీ ఉండు. నీటిని త్రాగే అవసరం లేదు, అన్నం తినే అవసరం లేదు. అన్నం తినకుండా ఉన్నా ఆకలి కాదు, నీటిని త్రాగకుండా ఉన్నా దాహము కాదు. అలాంటి శ్రేష్టమైనటువంటి భగవత్ ప్రసాద రూపంగా వచ్చిన
జన్మించేటప్పుడే సహజాతంగా తలలో ఉండిపోయిన మణి, ఆ మణిని తీసేస్తాను. తీసేస్తే మణి పోతుంది. అశ్వత్థామాచార్య అలాగే ఉంటాడు కదా, అతన్ని చంపేసినట్టు అయింది కాదు కదా అంటే చంపేసినట్టే. బంధనం ద్రవిణాదానం స్థానాన్నిర్యాపణం తథా ఏష హి బ్రహ్మబంధూనాం వధో నాణ్యోస్తి దైహిక. బ్రహ్మబంధువులకు మరణశిక్ష ఇవ్వటం అంటే వేరే కాదు, వారిలో ఉన్న సంపత్తిని తీసుకోవడమే, వారిని దేశంతో బహిష్కారం చేయడమే వారికి చంపేసినట్టు. అందువలన నేను ఈ సంపత్తుని, సహజాతమైనటువంటి ఈ మణిని తీసుకొని అతన్ని చంపేసినట్టు చేస్తాను, చంపను, చంపేసినట్టు చేస్తానంతే అన్నందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషపడ్డాడు. పరీక్షలో నీవు ఉత్తీర్ణుడయ్యాడు అని అనుగ్రహించినాను అనే మాట శ్రీమద్భాగవతంలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే శ్రీమద్ ఆచార్యులు ఒక చిన్న మాట ఇక్కడ రాస్తారు వ్యాఖ్యానమునందు, ఇదన్నీ స్వప్నము. నిజమైన కథ మహాభారతంలో ఉంది, భాగవతంలో వచ్చిన కథ ఇది స్వప్నము. నిజమైన కథ అంటే అర్జున వెంట పడడు. అశ్వత్థామాచార్యులు దుర్యోధనకు మాట ఇచ్చి వెళ్ళేటప్పుడు, అందరిని చంపేసి వెళ్ళేటప్పుడు వెంట పడినవాడు భీమసేన దేవుడు. భీమసేన దేవుడు వెంటపడినప్పుడు తర్వాత కొంతసేపు అయ్యాక అర్జునుడు, యమధర్మరాజుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వీరు కూడా అతనికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో తరువాత వెళ్తారు. ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు మధ్యలో వేదవ్యాసదేవులు ప్రాదుర్భవిస్తారు. ఆ మాట భాగవతంలో లేదు. వేదవ్యాసదేవులు అంటారు, ఎలాంటి పని చేశావయ్యా అర్జున, నీకు ఇంతగా తెలియదా అన్నప్పుడు, నేను సమగ్రమైనటువంటి సజ్జనులకు కళ్యాణం కానీ అశ్వత్థామాచార్యులకు కూడా స్వస్తి మంగళం కానీ అని ప్రార్థించి అస్త్రం ప్రయోగించాను. ఇది చూడండి ఎంతగా విచిత్రంగా అనిపిస్తుంది. అతని మరణం కావాలి అనే ఉద్దేశ్యంతో సామాన్యంగా అస్త్రం వేస్తారు. ఇక్కడ అలా కాదు, అతనికి మంగళం కానీ అనే ఉద్దేశంతో స్వస్త్యస్తు ద్రోణపుత్రాయ, అశ్వత్థామాచార్యులకు స్వస్తి కానీ మంగళం కానీ కళ్యాణం కానీ అనే ఉద్దేశంతో నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. అవునురా, నీవు ఎలాగైనా ప్రయోగించు, ఆ బ్రహ్మాస్త్రము యొక్క స్వభావం ఉంది కదా, మహా తేజస్సు కలిగినది. రెండు అస్త్రములు ఇలా ఘర్షణం చేస్తే ఏం చేసినా, నీవేదే సంకల్పం చేసినా ఎక్కువ ఇబ్బంది కాకపోవచ్చు, అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది ప్రజలకు, అది వద్దు ఉపసంహరించు అని కృష్ణను దేవుడు చెప్పడు, వేదవ్యాసదేవులు చెప్తారు అనే మాట మహాభారతంలో వస్తుంది. సరైన రెండు అస్త్రములను కూడా ఉపసంహరిస్తాడు అర్జునుడు. అంటారు వేదవ్యాసదేవులు అశ్వత్థామాచార్యులకు, అశ్వత్థామాచార్య, నీవు వచనంతో అయినా ఉపసంహారం చేయు, మంత్రం జపించి ఉపసంహరించేది అర్జునుడు చేస్తాడు. అయితే నేను ఉపసంహరించాను అని మాట అయినా చెప్పు, సంకల్పమైనా చేయు, సరి చేస్తాను అని వేదవ్యాసదేవుల మీద నమ్మకంతో భక్తితో సరి అంటాడు. 5 పాండవులకు ఏ ఇబ్బంది కాకుండా ఈ అస్త్రాన్ని నేను ఉపసంహరిస్తున్నాను, మాటలతో కృతితో ప్రయత్నంతో చేయటానికి నాకు కుదరదు, బ్రహ్మచర్యం లేనందుకు అర్జునుడు చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు మాట్లాడతాడు, అశ్వత్థామాచార్య, 5 పాండవులు మీద అస్త్రాన్ని ఉపసంహరిస్తాను అంటున్నావు నీవు, ఆ పాండవులు కొడుకులు ఉన్నారు కదా, వారి మీద ప్రయోగించిన అంటే అభిమన్యు పుత్రుడు పరీక్షిత ఉత్తరాదేవి గర్భమునందు ఉన్నాడు, పాండవ పుత్రులు చనిపోయినారు. అయితే ఉత్తరాదేవి గర్భమునందు ఉన్న అభిమన్యు కొడుకు ఉన్నాడు కదా, అతని మీద కూడా సంకల్పించి ప్రయోగించావు కదా అస్త్రాన్ని, అది కూడా మాటలతో ఉపసంహరించు అన్నప్పుడు లేదు అంటారు. ఒక్కొక్క కథని
నిజంగా ఆలోచిస్తూ ఉంటే ఎంత రహస్యం ఉంది అనేదాన్ని అర్థం చేసుకోవడానికి చాలా రోజులు కావలసినవి, నెలలు, సంవత్సరాల పాటు ఒక్కొక్క కథని మనం చింతిస్తూ పోతే నిజంగా ఆశ్చర్యమవుతుంది. ఎవరు మాట్లాడేవారు? రుద్రదేవులు. వైష్ణవానం యథా శంభు, పరమ భగవద్భక్తులు. అయినా హరి సంకల్పము ఎంతది, భగవంతుని ఆజ్ఞకు లేదు అంటారు. పక్షపాతాదిచ్ఛసిత్వం భాగినేయస్య సంతతి. పరీక్షిత్ అంటే ఎవడు? అభిమన్యు కొడుకు. అభిమన్యు ఎవడు? సుభద్ర కొడుకు. సుభద్ర అంటే ఎవరు? శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు. నీ చెల్లెలు కొడుకు, అతని కొడుకు పరీక్షితు, అతనికి ఏ ఇబ్బంది రాకూడదు అని ఉపసంహరించాలి అని చెప్తున్నావా? పక్షపాతం చేసి నేను చేయను అంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, ఈషత్క్రుద్ధ ఇవ ప్రభు. కృష్ణ పరమాత్ముడు అంటారు, మూర్ఖుడా, అభిమన్యోర్మృతస్థైవ దేహే పాతయమానద. గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తానంటావు కదా, ఇంత బుద్ధి లేదా నీకు? గర్భం మీద వద్దు, అక్కడ శవ ఉంది. అభిమన్యు చచ్చిపోయినాడు కదా, ఆ అభిమన్యు చచ్చిపోయినాక అతని శవము ఇంకా అక్కడే ఉంది, సంస్కారం కాలేదు. ఆ శవం మీద ప్రయోగించుని బ్రహ్మాస్త్రాన్ని, నీ పరాక్రమం చూపించినట్టు అవుతుంది. సిగ్గు లేదు నీకు? గర్భం మీద అస్త్రం ప్రయోగిస్తున్నావు, ప్రయోగించు, నీ శక్తిని చూపించు. నా శక్తి ఎలాంటిదే అనేదాన్ని నీకు మాత్రమే కాదు, సమగ్రమైనటువంటి జగత్తుకే నేను చూపిస్తాను. 1000 సంవత్సరాల పాటు పాండవ సంతతి ఈ భూమిలో ఉండాలి అని నా సంకల్పం ఉంది. ఎవరు వచ్చినా దాన్ని అబద్ధం చేయడానికి, ఆ సంకల్పాన్ని నశించడానికి సామర్థ్యం ఉండదు. నీవేం చేస్తావో చేయు, నేను రక్షిస్తాను అని సంకల్పించి శ్రీకృష్ణ పరమాత్ముడు తనే ఆ ఉత్తరాగర్భమునందు ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రంతో ఏ ఇబ్బంది కాకుండా రక్షిస్తాడు ఆ గర్భాన్ని. అక్కడే సాక్షాత్ పరీక్షితు జన్మిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహంతోనే జన్మిస్తాడు. పుట్టేటప్పుడు మళ్ళీ చచ్చి పుడతాడు. లోపల సుఖంగా ఉంటాడు గర్భంలో, బయటికి వచ్చేటప్పుడు చనిపోయి వస్తాడు. ప్రత్యక్షం ఆత్మనా గర్భే రక్షితం ప్రసవే హతం పునరుజ్జీవయామాస. పుట్టేటప్పుడు మళ్ళీ చని పుట్టినాడు. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు అతన్ని బ్రతికిస్తాడు, బ్రతికించి అనుగ్రహిస్తాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన పరమానుగ్రహము. తరువాత జన్మించిన వాడే మహానుభావుడు. తన చుట్టూ తిరిగే ఆ పరమాత్ముని చాలా భక్తితో శ్రద్ధతో కండ్లు తీసి చూసినందుకు పరీక్షిత్ అనే పేరు వచ్చింది అతని. అలాంటి పరీక్షితునికి జన్మ అవుతుంది అనేదాన్ని శ్రీమన్ మహాభారతంలో చెప్పినారు. ఇది నిజమైన కథ. అర్జునుడు ద్రౌపది వద్దకు తెచ్చి పాడేసినాడు అనేది ఇది స్వప్న కథ. అశ్వత్థామాచార్యులు కనలో చూసిన కథ అంతే అనేదాన్ని శ్రీమన్ మధ్వాచార్యులు చెప్తారు. అంటే ఏ పరీక్షిత్ రాజు శ్రీమద్భాగవతాన్ని భక్తితో ఆలకించాడో 7 రోజుల పాటు ఆ పరీక్షితుకి అనంత ఉపకారం చేసినవాడు, అతని జన్మానికే కారణమైనవాడు భగవంతుడు అనే మాటని మొట్టమొదటిగా మనం తెలుసుకొని పరీక్షిత్ రాజుకు మాత్రమే కాదు మనందరికీ కూడా జన్మాన్ని ఇచ్చినవాడు, మనందరికీ కూడా ఈ దేహాన్ని కలిగించినవాడు ఆ భగవంతుడు. కావున చాలా భక్తితో శ్రద్ధతో మనమందరం శ్రీమద్భాగవతాన్ని వినాలి అనేదాన్ని కూడా వేదవ్యాసదేవులు ఈ కథ మొట్టమొదటిగా చెప్తూ మనకు చూపించినారు అనేదాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణార్పణమస్తు.